స్థానాలు. ఎందుకంటే ఆల్రెడీ గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది అని ఎప్పుడైతే ప్రచారం జరిగిందో, ఎప్పుడైతే షెడ్యూల్ ఫిక్స్ అయిందో ఇమీడియట్గా ఈ ప్రచారం మొదలుపెట్టేశారు. మళ్ళీ ఆమెను ఎంపీగా పంపిస్తున్నారు, ఆమెను ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు, గుంటూరు 2 నుంచి ఆమె బరిలోకి దిగట్లేదు, ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెడుతున్నారు, రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇదంతా అంటే ఒక మైండ్ గేమ్. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీలో మార్పులు చేర్పులు ఉండవు. ఇప్పటి వరకు ప్రకటించిన 175 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ 175 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారు. అవే అభ్యర్థులు వాళ్ళే కంటిన్యూ అవుతారు అనేది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటించేశారు, వాళ్ళే కంటిన్యూ అవుతారు. కాకపోతే ఈ లోపల జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం, అంటే కొన్ని చోట్ల ఒక టఫ్ ఫైట్ జరుగుతుంది, ఆ అభ్యర్థిని ఓడించాలి అంటే ముందుగా